గైస్ లాస్ట్ వీడియోలో పెట్టాను కదా సంథింగ్ వీక్లీ ఛాలెంజ్ అని. ఈ వీక్‌కి ఇదే నా ఛాలెంజ్. సో, డైలీ రొటీన్‌లో సేమ్ వర్క్ రిపీట్ అవుతుంటే వై నాట్ ట్రైయింగ్ సంథింగ్ డిఫరెంట్ అని అనిపిచ్చింది. ప్లాన్స్ కాదు, ఫుడ్ ఐటెమ్స్ కాదు, జస్ట్ ఒక న్యూ టైప్ ఆఫ్ యాక్టివిటీ ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాను. సో, ఎర్లియర్ డేస్‌లో నాకు కొంచెం డయాగ్రామ్స్, డ్రాయింగ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి కొన్ని పెయింటింగ్స్ కూడా వేశాను. బట్ ఇప్పుడు మై మూడ్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ ఇన్ పెయింటింగ్ సైడ్. అండ్ స్టిల్ జస్ట్ ఫర్ ఎక్స్‌పీరియన్స్ కొంచెం ట్రై చేశాను సంథింగ్ న్యూ అండ్ క్రియేటివ్‌గా. అండ్ ఒక సింపుల్ ఐడియా వచ్చింది. రైస్‌తో, గ్రెయిన్స్‌తో, టూత్ పిక్స్ అండ్ మ్యాచ్ స్టిక్స్‌తో కూడా ట్రై చేయొచ్చు డిజైన్స్. బట్ ఈ వీడియోలో నేను పిస్తా షెల్స్‌తో ట్రై చేశాను. ఫస్ట్ నేను సింపుల్ అండ్ ఈజీ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. బికాజ్ ఐఎమ్ నాట్ థట్ మచ్ ప్రొఫెషనల్ పెయింటర్ ఆర్ ఆర్టిస్ట్. అండ్ ఇది కంప్లీట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1 ½ అవర్ టైం పట్టింది. అండ్ యెస్, ఇన్ బిట్వీన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. లైక్ పెయింట్ స్ప్లిట్ అయిపోవడం, వాటర్ ఒలిగిపోవడం, అలైన్‌మెంట్స్ మిస్ అవ్వడం, చిన్న చిన్న మిస్టేక్స్ లైక్ షెల్స్ డిస్టర్బ్ అయిపోవడం. అండ్ యెస్, కొంచెం స్ట్రెస్ కూడా ఫీల్ అయ్యాను. బికాజ్ ఇది నా రెగ్యులర్ వర్క్ కాదు. సో, ఈవెన్ స్మాల్ మిస్టేక్స్ కూడా చాలా పెద్దగా నోటీస్ అవుతున్నాయి. పర్ఫెక్ట్‌గా ఎలా మేనేజ్ చేయాలో కూడా నాకు ఐడియా రావట్లేదు. లైక్ వేర్ టు స్టార్ట్, వేర్ టు స్టాప్. ఈవెన్ ఈ స్మాల్ డయాగ్రామ్ స్టార్ట్ చేయడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. అండ్ బట్ స్లోలీ స్టెప్ బై స్టెప్ వర్క్ కంటిన్యూ చేశాను. అండ్ దెన్ ఐ థాట్ ఫర్ దిస్ వీక్ దిస్ ఈస్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించింది. అట్‌లీస్ట్ ఇలా డిఫికల్ట్‌గా ఫీల్ అయ్యే థింగ్స్ వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ అనే ఛాలెంజింగ్‌గా తీసుకొని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి కూడా వై యామ్ ఐ స్ట్రెస్సింగ్ సో మచ్? దిస్ ఈస్ నాట్ ఏ కాంపిటీషన్ ఆర్ ఏ ప్రొఫెషనల్ వర్క్. దిస్ ఈస్ జస్ట్ లెర్నింగ్ అండ్ ఎక్స్పెరిమెంటింగ్ థింగ్స్. సో, ఐ టోల్డ్ మై సెల్ఫ్ ఇట్స్ ఓకే. బికాస్ మిస్టేక్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అండ్ అప్పుడు డిసైడ్ అయ్యాను అబౌట్ దిస్ ఛాలెంజ్. ఈ వీక్ అయితే పెయింటింగ్ ఛాలెంజ్ తీసుకున్నాను. నాట్ దట్ మచ్ పర్ఫెక్ట్ బట్ యెస్, ఐఎమ్ హ్యాపీ విత్ ద అవుట్‌పుట్. అండ్ వీక్లీ ఛాలెంజింగ్ వీడియోస్‌లో ఇది నా ఫస్ట్ వీడియో. నెక్స్ట్ వీక్ ఇంకొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాము. యెస్, నెక్స్ట్ వీక్ కూడా ఛాలెంజింగ్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. మీకు కూడా ఏదైనా డిఫికల్ట్‌గా అనిపిస్తే వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ ట్రై చేయండి. బట్ డోంట్ గివ్ అప్. యాస్ ఐ సెడ్ ఎర్లియర్ డేస్‌లో కొన్ని పెయింటింగ్స్ మీద, డ్రాయింగ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి కొన్ని డయాగ్రామ్స్ అండ్ ఇమేజెస్ కూడా వేశాను. అండ్ ఈ వీడియో లాస్ట్‌లో పెట్టాను చూడండి. అండ్ ఫైనల్ పార్ట్‌లో షెల్స్‌ని పేస్ట్ చేస్తున్నప్పుడు వచ్చిన ఇరిటేషన్ అయితే వేరే లెవెల్ అసలు. బట్ స్టిల్ ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఎక్స్‌పీరియన్స్. సో, ఐ డిడ్ంట్ గివ్ అప్. షెల్స్‌ని పెయింట్ చేస్తున్నప్పుడు కింద ఇమేజ్‌ని కొంచెం దూరంగా పెట్టండి. అదర్‌వైజ్ ఇట్ విల్ స్పాయిల్ డెఫినెట్‌లీ. అండ్ నెక్స్ట్ వీక్ ఛాలెంజ్ ఏంటో డిసైడ్ అయ్యి ఒక క్లూ అయితే అప్‌లోడ్ చేస్తాను. బికాజ్ ఐదర్ ఇట్ విల్ బీ ఇన్ కుకింగ్, వర్కింగ్, అగైన్ పెయింటింగ్, వాటెవర్ ఇట్ మే బీ. అండ్ గైస్, కమింగ్ టు ద అవుట్‌పుట్, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అవుట్‌పుట్ బికాజ్ అంత ప్రొఫెషనల్ అండ్ పర్ఫెక్ట్‌గా లేకపోయినా ఐ హావ్ పుట్ సమ్ ఎఫర్ట్స్ టు కంప్లీట్ దిస్. అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ అవుట్‌పుట్. హౌ ఈస్ ఇట్? సీ హౌ మై ప్రాసెస్ లుక్స్ లైక్. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు క్లీన్ అగైన్. ఎర్లియర్ డేస్‌లో కొన్ని పెయింటింగ్స్ ట్రై చేశానని చెప్పాను కదా! అవి అంత పర్ఫెక్ట్ కాకపోయినా ఐ వాస్ ఓకే విత్ ద రిజల్ట్. అండ్ ఈ వీడియోలో మీకు కనిపించే ఇమేజెస్ అన్నీ నా అటెంప్ట్సే. వెయిట్ ఫర్ నెక్స్ట్ ఛాలెంజ్. బై గైస్.